Welcome to RC Exams, the only one app which is satisfying the students throughout the Telangana and Andhra Pradesh. So I am Dr. Prabhakar Reddy, పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీని. ఇందులో మనకు ముఖ్యంగా పాలిటీ సబ్జెక్టుకు సంబంధించిన క్లాసెస్ మొత్తం కూడా మనం గతంలో చెప్పుకొని ఉన్నాము. ఇటీవల ఎవరైతే ఈ ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. సో ఈవెన్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు దెమ్. ఎందుకంటే సరే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉద్యోగుల ఎంపిక అనేది తప్పనిసరి. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కాకపోయినా మళ్ళీ నోటిఫికేషన్స్, నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం మళ్ళీ నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేది నాకు తెలిసినటువంటి అంశం. అఫ్ కోర్స్ ఇట్ మే బీ అంటే ముందు రావచ్చు, దాని తర్వాత రావచ్చు, కానీ నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది అనేది ఒక ఆలోచన. కాబట్టి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు ఏం మాత్రం కూడా బాధపడకండి. మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఆపకండి, కంటిన్యూ చేయండి. ఇదే నేను మీకు ఇచ్చేటటువంటి సలహా. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్లో హౌ టు గెట్ గుడ్ మార్క్స్, పాలిటీలో కానీ ఇతర సబ్జెక్ట్స్లో కానీ మంచి మార్కులు సంపాదించడం ఎలా, ఇది అనేక మంది అడిగేటటువంటి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ ఏంటంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇది రెండవ ప్రశ్న. మూడు, మేము ఆర్టికల్స్ అధికరణలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, కాబట్టి దానికి ఏమన్నా ఈజీ మెథడ్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ తర్వాత ఎలా చదవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మంచి మార్కులు ఎలా సంపాదించాలి, ఇది జనరల్గా అందరూ పదే పదే అడిగేటటువంటి ప్రశ్నలు. ఇక్కడ నేను అంటే ఏదో మిమ్మల్ని సాటిస్ఫై చేయటానికి ఫలానా సార్ ఇలా చెప్పాడు అని చెప్పటానికి ఈజీ మెథడ్స్, ఈజీ టెక్నిక్స్, ఈజీగా ఉండేటటువంటి అంశాల గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ నేను ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ కష్టం అనిపించినా కూడా వాస్తవిక అంశాలు చెప్తాను. వాస్తవికం ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తాను తప్ప ఏదో కాసేపు మిమ్మల్ని అంటే సంతృప్తి పరచడానికి మార్కులు రావాలంటే ఇలా టెక్నిక్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది, అలాంటి వాటి జోలికి నేను వెళ్ళను. నేను ఎప్పుడు చెప్పినా కూడా నేను క్లాసు చెప్పేటప్పుడు కానీ నేను వివరించేటప్పుడు కానీ ప్రతి టాపిక్ని ప్రతి అంశాన్ని నేను పదే 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 రిపీటెడ్గా చెప్తుంటాను. రిపీటెడ్గా అంటే దాంట్లో నుంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే నువ్వు కూడా పదే 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 రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. నేను కొన్ని వందల వేల సార్లు క్లాస్ చెప్పిన నేను పదే పదే చెప్పినప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసేటటువంటి మీరు పదే పదే చదువుతూ ఉండాలి. నేను ఈ విషయంలో మీకు ఒక చిన్న అంశం చెప్తాను, అది మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడో మీ అందరికీ బ్రూస్లీ అనేటటువంటి ఆయన తెలిసే ఉంటుంది. పెద్ద కరాటే ఫైటర్ ఆయన, ప్రపంచంలోనే చాలా పేరెన్నికగాన ఒక ధీటైనటువంటి కరాటే ఫైటర్, కుంగ్ఫు కరాటేకి సంబంధించింది. ఆయన ఒక సందర్భంలో ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంతమంది అడిగారు, ఏమండి మీరు ఈ ఫైటింగ్లోకి వచ్చినప్పుడు మీరు ఎవరిని చూస్తే భయపడతారా అన్నాడు. భయపడతారంటే ఆయన ఏం చెప్పాడంటే 10,000 రకాలైనటువంటి కిక్స్, అంటే 10,000 రకాలైనటువంటి కిక్స్ అంటే ఫైట్ చేసేటప్పుడు ఇచ్చే కిక్ ఏదైతే ఉంటుందో ఆ 10,000 రకాల పంచులు, 10,000 రకాలైనటువంటి అంశాలని తెలిసిన వాడెవరని ఉంటే, నేర్చుకున్న వాడెవడుంటే వాని గురించి నేను బాధపడను అంటాడు. భయపడను, వాని గురించి భయపడను. కానీ ఒక కిక్ని 10,000 సార్లు ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాని గురించి నేను ఆలోచిస్తానంటాడు. అంటే 10,000 సార్లు వాడు ప్రాక్టీస్ చేస్తే వాడు నైపుణ్యం సంపాదిస్తాడు, వాడిని గురించి నేను ఆలోచిస్తానంటాడు. భయపడటం కాదు, ఆలోచిస్తానని చెప్తాడు. అంటే అర్థం ఏంటిది? మీరు చదివేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదే 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 ప్రాక్టీస్ చేయటమే కీలకం. ఎన్నిసార్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు దాంట్లో అంత నైపుణ్యం సంపాదిస్తారు. మీ అందరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో
పాలిటీ కావచ్చు, ఇంకే సబ్జెక్ట్. మీరు నేర్చుకునేటటువంటి సబ్జెక్టు, టాపిక్, అంశం ఏదైతే ఉందో అది నాలెడ్జి, మెటీరియల్ మీద ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది క్లాస్ కానీ, వీడియోస్ కానీ, బుక్స్ కానీ, ఇంకేదైనా కానీ. నువ్వు ఒక అంశాన్ని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి పనికొస్తుంది అది. బట్ ఎగ్జామ్ అనేది నైపుణ్యానికి సంబంధించింది. నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానానికి సంబంధించి, నువ్వు నేర్చుకున్న సబ్జెక్టుకి సంబంధించి, నువ్వు నేర్చుకున్న అంశానికి సంబంధించిన దానిపైన నిన్ను వాడు ఎగ్జామినర్ అనేటటువంటి వ్యక్తి నిన్ను ట్విస్టింగ్ చేసి, నిన్ను ఆలోచింపజేసి విధంగా ప్రశ్న ఉంటుంది. అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నైపుణ్యం. నైపుణ్యం ఎలా వస్తుంది? ప్రాక్టీస్లో వస్తుంది. దీనికి వేరే మెడిసిన్స్ ఏమి లేవు, ఎలాంటి మెడిసిన్స్ ఉండవు. ఎవరు చెప్పినా కూడా అది నమ్మొద్దు. నేను చెప్పేది ఒకటే, నువ్వు నమ్ముకోవాలి, నువ్వు సబ్జెక్టుని నమ్ముకోవాలి, నువ్వు చేసే హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. ఈ మిగతావన్నీ కూడా హెల్పే. నేను చెప్పినా అది హెల్ప్ఫుల్లే ఉంటుంది, బుక్ అయినా హెల్ప్ఫుల్లే ఉంటుంది, అదేవిధంగా వీడియోస్ అయినా హెల్ప్ఫుల్లే ఉంటాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ద కీ. నువ్వు విజయం సాధించాలంటే దానికి నువ్వే కర్త, కర్మ, క్రియవు, నీ మీదనే ఆధారపడ్డా. కాబట్టి నిరంతరం ప్రాక్టీస్ చేయటం ఏదైతే ఉందో గుర్తుంచుకోండి. ఫస్ట్ అంశం ఇది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏదైతే ఉందో అది ఒట్టిగానే చెప్పటం కాకుండా మీరు అది ఆచరణలో నిరూపించాలి. ఎవడో చెప్పగానే విని ఓహో బాగానే ఉందిలే అని అనుకోవటం కాదు. నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తేనే దానికి విలువ ఉంటుంది. ఫస్ట్ అంశం. రెండో అంశం ఏంటంటే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మన పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. కాన్సెప్ట్తో చదవండి. ఒక కాన్సెప్ట్, ఒక అంశం మీద యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం చదివేటప్పుడు సపోజ్ రిజర్వేషన్లు ఉన్నవి, ఈ రిజర్వేషన్స్ ఉన్నవి, ఇది మనం చదవాలి. ఈ టాపిక్ మనం తెలుసుకోవాలి. ఈ టాపిక్ మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్న అడగొచ్చు రిజర్వేషన్ సంబంధించి అని అంటే, నేను మీకు ఒక ఖచ్చితమైన క్లారిటీ ఇస్తా. ఈ ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు. అన్ని టాపిక్స్ కూడా ఇలాగనే చదువు. 75కు 75 రాకపోతే నన్ను అడగండి, నన్ను నిలదీసి అడగొచ్చు కూడా మీరందరూ కూడా, ఎవరైనా సరే. నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, మీరు చదివినట్లయితే మీకు 75కు 75 ఎలా వస్తాయో కూడా చెప్తాను. ఇది రిజర్వేషన్స్ అనే టాపిక్ ఉన్నది. దీని గురించి అసలు మనం ఎలా వెళ్ళాలి అని అంటే, చూడండి, మీకు 1909 మీ అందరికీ ఐడియా ఉంటుంది. మింటో మార్లే సంస్కరణల చట్టం ఉంది. మింటో మార్లే సంస్కరణల చట్టం ఉంది. ఓకే, ఈ మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా మొదటిసారిగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు. మొదటిసారిగా ముస్లింలకు రిజర్వేషన్ అంటే ముస్లింలకు సపరేట్ ఎలక్టోరేట్ అని చెప్పి అది కల్పించారు. ఫస్ట్ అంశం. తర్వాత 1919లో మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ఏదైతే ఉందో, ఈ మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా ఇక్కడ ఏం చేశారు అని అంటే, సిక్కులు మరియు ఈ ఆంగ్లో ఇండియన్స్ అలాగే యూరోపియన్స్ వీరికి రిజర్వేషన్స్ కల్పించారు. ఓకే, వీళ్ళకి సపరేట్ ఎలక్టరేట్ని ఏర్పాటు చేశారు. మూడవది 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టం ద్వారా ముఖ్యంగా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారు, మహిళలకు రిజర్వేషన్ కల్పించారు, అదేవిధంగా కార్మికులకు రిజర్వేషన్ కల్పించారు. ఇది అంశం. ఇవి భారతదేశానికి స్వాతంత్రం రావటానికంటే ముందు బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో ఈ 3 చట్టాల ద్వారా వీళ్ళకు రిజర్వేషన్ కల్పించారు. అయిపోయింది. ఈ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని రూపొందించటంలో కీలక పాత్ర పోషించిన చట్టాలు. భారత రాజ్యాంగాన్ని రూపొందించటంలో కీలక పాత్ర పోషించినటువంటి అంశాలు. ఓకేనా? మరి కీలక పాత్ర పోషించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారం చేసుకొని భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 46వ అధికరణ ఏదైతే ఉందో, ఇక్కడ ముఖ్యంగా విద్యాపరంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు
విద్యాపరంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించాలని ఇక్కడ రాయటం జరిగింది. ఓకే, మీరు ఆలోచించాలి. ఇక్కడ రాసిందంత ఏంటిది? చరిత్ర. దీన్ని ఆధారం చేసుకొని, అంటే రాజ్యాంగ చరిత్ర అంటాం మనం. దీన్ని ఆధారం చేసుకొని రాజ్యాంగంలో 46 అధికరణల్లో రిజర్వేషన్లు కల్పించారు. మరి దీన్ని అమలు పరచాల్సింది ఎవరు? రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని అమలు పరచాల్సింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం దీన్ని అమలు పరచాలంటే ఏం చేయాలి అంటే, దీన్ని అమలు పరచాలంటే చట్టాలు చేయాలి. చట్టాలే చేయాలి. చట్టాలు చేసి అమలు పరచాలి. ఎందుకంటే 46 అధికరణ ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఆదేశిక సూత్రాలు అనేవి సకారాత్మకం, అమలు బాధ్యత ప్రభుత్వాలది. అమలు పరచాలంటే చట్టాలే చేయాలి. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, భారతదేశం అనేది లౌకిక రాజ్య విధానాన్ని అనుసరించింది కాబట్టి మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం కల్పించలేదు. అంటే అర్థం ఏంటిది? ఈ ముస్లిం రిజర్వేషన్ కానీ సిక్కు రిజర్వేషన్ కానీ వీళ్ళకి రిజర్వేషన్ కల్పించలేదు. కానీ 1930 చట్టాన్ని అనుసరించి చెప్పిన ఎస్సీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగంలో చేర్చారు. ఎస్టీలు చేర్చి రిజర్వేషన్. దీన్ని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి మొట్టమొదటిసారిగా 1950లో ముఖ్యంగా మద్రాస్ రిజర్వేషన్ల చట్టం, మద్రాస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. మద్రాస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ చట్టం ఏదైతుందో భారత రాజ్యాంగంలో మనకు 13 అధికరణ ఉంటుంది. 13 అధికరణ చెప్పే అంశం ఏంటంటే, వాట్ ఎవర్ ది లా enacted by the government, these can be categorically divided into 2 types. ఏంటిది? 1950కి పూర్వం చేసిన చట్టాలని రాజ్యాంగ పూర్వ చట్టాలు అంటారు. 1950 తర్వాత చేసిన చట్టాలని రాజ్యాంగ అనంతర చట్టాలు అంటాం. ఓకేనా? ఈ చట్టాలు ఏవి కూడా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించావు, చట్టం తీసుకొచ్చావు. కానీ భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ ఏం చెప్తుంది? చట్టం ముందందరూ సమానులే. చట్టం ఎవరి పట్ల వివక్షత చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్ల చట్టాన్ని మద్రాసుకు చెందిన ఒక అమ్మాయి చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఆమె సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేస్తే మద్రాస్ హైకోర్టులో సవాల్ చేస్తే మద్రాస్ హైకోర్టు ఈ రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఏమన్నది? ఈ రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పింది. అంటే ఇప్పుడు రాజ్యాంగంలోని 46 అధికరణలో పేర్కొన్న రిజర్వేషన్లని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అమలు పరచాలంటే చట్టం చేయాలి. చేసిన చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసినవి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, సుప్రీంకోర్టు హైకోర్టు దేని ఆధారంగా కొట్టేసినవి అంశాన్ని అంటే, రిజర్వేషన్ల చట్టాన్ని ఎందుకు కొట్టేసినాయి అంటే రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని కొట్టేసినాయి. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలంటే, రాజ్యాంగాన్ని సవరిస్తూ పని అయిపోతుంది కదా అని చెప్పి 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఈ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే 15(4) అనే క్లాజుని ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. ఏ అధికరణను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు హైకోర్టులు రిజర్వేషన్లు కొట్టేశాయో ఆ అధికరణని సవరించి అక్కడ చేర్చారు. ఏమని అంటే, విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్లనే మీరు వివక్షతగా భావించరాదు. అంటే నువ్వు ఇది డిస్క్రిమినేషన్ అని అనుకోవద్దు అని వాళ్ళకి ఏం చేసినారు? ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లకు మినహాయింపు ఇచ్చారు. వాటికి రక్షణ కల్పించారు. మేము చేస్తామని చెప్పారు. కోర్టులు కొట్టేయొద్దని కూడా వాటికి రక్షణ కల్పించాయి. కల్పించిన తర్వాత ఈ మొదటి రాజ్యాంగ సవరణని తద్వారా చేర్చబడిన 15(4) ఏదైతే ఉందో దీనిని శంకరి ప్రసాద్ అనేటటువంటి వాడు
సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన కేసు నడిచింది. ఈ కేసులో భారత సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అని అంటే, మొదటి రాజ్యాంగ సవరణ కరెక్టే, 15(4) ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించటం కూడా కరెక్టే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయిపోయింది. ఇక దీని తర్వాత ప్రభుత్వాలు ఏం చేసినవి అని అంటే, మీరు చూసుకోండి, 93వ రాజ్యాంగ సవరణ చేసి అందులో 15(5) ఏదైతే ఉందో ఇది ఓబీసీల కోసం తీసుకురావటం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చేసి ఇక్కడ 15(6) అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అవకాశం, రక్షణ కల్పించారు. ఓకేనా? ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నేను ఇదంతా చెప్పాను. ఇదంతా దేనికి సంబంధించింది? రిజర్వేషన్ సంబంధించి. రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో కాన్సెప్ట్ అనే మాట నేను అన్నాను. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవాలి. రిజర్వేషన్లు అనేది ఒక కాన్సెప్ట్. ఇది చరిత్రను ఆధారం చేసుకుని రాజ్యాంగంలో చేర్చబడిన అధికరణ అంశం. ఆ అంశాన్ని అమలుపరచడం కోసం ప్రభుత్వం చేసిన చట్టం. ఆ చట్టాన్ని కోర్టు వేసిన వైనం. కోర్టు కొట్టేసిన తర్వాత దానికి రక్షణ కల్పించడానికి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పు, దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత వచ్చిన మార్పులు రాశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, వాడు ప్రశ్న ఎగ్జామినర్ అడిగేటప్పుడు చరిత్ర మీద ప్రశ్న అడుగుతాడా, ముస్లింలకు ఏ చట్టం ద్వారా భారతదేశం రిజర్వేషన్ కల్పించారని అడుగుతాడా, బలహీన వర్గాలకి ఏ చట్టం ద్వారా రిజర్వేషన్ కల్పించారని అడుగుతాడా, సిక్కులకు ఏ చట్టం ద్వారా అంటే చరిత్ర మీద అడుగుతాడా తెలియదు. లేదు, భారత రాజ్యాంగంలోని ఎందుకంటే 2008లో ఇది క్వశ్చన్ కూడా 46 అధికరణ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం అంటే అధికరణ అడుగుతాడా, అధికరణలో ఉన్న అంశం అడుగుతాడా, లేదు మొట్టమొదట అమలుపరిచిన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ లోపల ఉంది. ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. అక్కడ అమలుపరిచారు. దానివల్ల వచ్చిన సమస్య సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని అడుగుతాడా, కొట్టేసిన విషయం. ఎందుకంటే ఇది మనకు 2016లోనూ ఏమో ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ క్వశ్చన్ చంపకం దొరరాజన్ కేసు దేనికి సంబంధించింది అని 46 అధికరణ ప్రశ్న వచ్చింది. మింటో మార్లే సంస్కరణ చట్టం మీద ప్రశ్న వచ్చింది. తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు, దేనికి సంబంధించింది అడుగుతారా, మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశం ఏంది అడుగుతాడా, దాన్ని సమర్థించిన కేసు, ఇక్కడ కొట్టేసిన కేసు అయితే ఇక్కడ సమర్థించిన కేసు అడుగుతాడా. ఎందుకంటే నేను 2008లో వాడు ఎగ్జామ్లో భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పిందని వాడే అడిగినాడు. 2012లో జరిగిన ఎగ్జామ్లో ప్రియాంబుల్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని ఏ కేసులో తీర్పు చెప్పిందని వాడే అడిగాడు. కాదని ఏ కేసులో తీర్పు చెప్పింది వాడే అడిగాడు. అవునని ఏ కేసులో తీర్పు చెప్పిందని వాడు. అంటే రెండు రకాల ప్రశ్న. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు కొట్టేసిన ఈ కేసు గురించి అడుగుతాడా, రిజర్వేషన్ సమర్థించినటువంటి శంకరి ప్రసాద్ కేసు వానికి సంబంధించిన అంశము. తర్వాత వచ్చిన అంటే ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చరిత్ర మీద ప్రశ్నలున్నాయి, అధికరణల మీద ప్రశ్నలున్నాయి, రాజ్యాంగ సవరణల మీద ప్రశ్నలున్నాయి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద ప్రశ్న. అంటే దేని గురించి అడుగుతాడు వాడు, వానికి సంబంధించిన అంశము. మీరంతా ఏం చేస్తుంటారండి, మన వాళ్ళు ఇందులో కొన్ని ఏదో బిట్స్ చదువుకొని వెళ్ళి ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత రాకపోతే ఆ సార్ బాగా చెప్పలేదు, లేకపోతే నాకు సరిగా అంటే క్వశ్చనింగ్ అనేటటువంటి తెలియదు, ఇలా. ఇది కాదు. నేను అందుకని ఏమనుకుంటా, నేనేం చెప్తుంటాను, నేను క్లాసులో చాలాసార్లు పదే రిపీట్ చెప్పేది కూడా అదే. ఏంటిదంటే ఎప్పుడైనా సరే ఒకటి దానికి సంబంధించిన చరిత్రను ఆధారం చేసుకొని రాజ్యాంగంలో చేర్చబడిన అధికరణ అంశం, దాని అమలు సందర్భంగా వచ్చిన సమస్యకు పరిష్కార మార్గాలు, ఈ కాన్సెప్ట్తోని చదవండి. ఈ కాన్సెప్ట్తో మీరు చదివిన రోజున వాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. నేను చెప్పానుగా, అధికరణల గురించి అడుగుతాడా, రాజ్యాంగ సవరణల గురించి అడుగుతాడా, ప్రభుత్వం చేసిన చట్టాల గురించి అడుగుతాడా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి అడుగుతాడా, లేకపోతే చరిత్ర ఏమడుగుతాడు. ఇక్కడ 5-6 అంశాలు ఉన్నవి. దేన్ని అడుగుతాడు అనేటటువంటిది. అంటే నువ్వేం చేయాలి, మొత్తం చదవాలి. అందుకనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవాలి, బేసిక్ ప్రిన్సిపల్స్ చదవాలి. బేసిక్ ప్రిన్సిపల్స్ వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఎన్నడూ ఎగ్జామ్లో సక్సెస్ కావు. బేసిక్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ ప్లస్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వీటిని ఆధారం చేసుకొని చదవాలి. ఇది నేను చెప్పేటటువంటి ఇంకొక అంశం. ఏది, టెక్నిక్స్ అంటారుగా, ఇది ఇలా చదవండి. ఫస్ట్ ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే మనం ఒక ఆత్మవిశ్వాసంతో నేను విజయం సాధిస్తాను, ఈ జాబ్ నాకే ఉన్నది అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏం చెప్పాను, ఏ అంశాన్ని చదివినా కూడా పదే రివిజన్ చేయాలి.
మూడో అంశం ఏం చెప్పాను, ప్రతి విషయాన్ని కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదవాలి. ఆ కాన్సెప్ట్లో అందులో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక తర్వాత ఇంకొక అంశం చెప్తుంటారు, ఏమని అని అంటే, అసలు సార్ అధికరణలు గుర్తుపెట్టుకోవటం మాకు కష్టమవుతుంది అంటారు. అధికరణలు గుర్తుపెట్టుకోవటం కష్టమవుతుంది. ఓకే, అధికరణలు గుర్తుపెట్టుకోవటం కష్టమవుతుంది. మరి అధికరణలు గుర్తుపెట్టుకోవటం కష్టం అని అంటే మీకు నంబర్ గుర్తుండటం లేదా, నంబర్లో ఉన్న అంశం గుర్తుకు రావటం లేదా. మీ అందరు కూడా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీ, ఎంఫిల్ అయిపోయినాయి కాబట్టి మీకు నంబర్స్ రావు అని చెప్పలేం కదా. 1, 2 రావే నంబర్లు అందరికీ వస్తాయి. 4th క్లాస్ పిల్లవానికి వస్తాయి, డిగ్రీ చేసిన వానికి వస్తాయి, లేకపోతే పీజీ చేసిన వారికి వస్తాయి, పిహెచ్డీ, బీటెక్ ఎవరికైనా వస్తాయి, నంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ అంశం ఏంటిది అంటే అధికరణలు ఉన్న అంశం ఇంపార్టెంటు, నంబర్ కాదు ఇంపార్టెంటు, అంశం ఇంపార్టెంటు. ఎందుకు అంశం అని చెప్తున్నాను నేను అని అంటే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, అధికరణ ఇంపార్టెంటా, అంశం ఇంపార్టెంటా, మొదట దేని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అన్నప్పుడు అధికరణ కంటే కూడా అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అధికరణ కంటే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అధికరణ కంటే అంశం. నంబర్ ఏదైతే ఉందో అధికరణ అనేది ఒక నంబర్ తెలియజేస్తుంది. ఆ నంబరు దేనికి సంబంధించింది అని అంటే, నీకు మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్, దాంట్లో సెక్షన్ నంబర్లు ఉంటాయి. సిఆర్పిసి ఉంది, దాంట్లో నంబర్ సెక్షన్స్ ఉంటాయి. లేకుంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఉంది, దాంట్లో నంబర్లు ఉంటాయి. లేదు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, దాంట్లో నంబర్లు ఉంటాయి. రాజ్యాంగంలో నంబర్లు ఉంటాయి. రాజ్యాంగ సవరణ దగ్గర కూడా నంబర్లు వస్తాయి. నంబర్లు అన్ని చోట్ల వస్తాయి. కానీ మనకు అవసరమైనది ఏంటిది, అంశం. అంశం కాబట్టి అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయాలని నేను ఎందుకు అంత సీరియస్గా చెప్తున్నాను అని అంటే, గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ మొత్తంలో కూడా అవుట్ ఆఫ్ 75లో మీకు నంబర్ మీద, అధికరణ నంబర్ మీద ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో చూసుకోండి. నేను చెప్పటం కంటే గత ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం అంటే మళ్ళీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఒక్కసారి అనేది ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసి చూడండి. ఏ ఎగ్జామ్లోనైనా సరే 75కు 75 ఆర్టికల్స్ నంబర్స్ అడిగారా, ఫస్ట్ అది చూడండి. 75 మార్క్స్ అంటే సంబంధించిన క్వశ్చన్స్ రావాలి కదా. 75కు 75 ఓన్లీ ఆర్టికల్స్ మీదనే ప్రశ్నలు అడిగారా, ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సినటువంటి అంశం. ఎన్ని వస్తున్నాయి, ఎప్పుడు వచ్చినా, మ్యాక్సిమం వచ్చినా 5, 6, 7, 5, 6, 7 అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, అధికరణల మీద 5, 6, 7 ప్రశ్నలు వస్తే మిగతా 70 ప్రశ్నలు కూడా దేని మీద వస్తున్నాయి, మ్యాటర్ మీద వస్తున్నవి, అంశం మీద వస్తున్నవి. అంటే నీకు ఏది ఇంపార్టెంటు అని అంటే నీకు అంశం ఇంపార్టెంటు. అంశాన్ని చదవాలి, సబ్జెక్ట్ చదవాలి, సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించాలి. నువ్వు సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే కమాండ్ సంపాదిస్తావో డెఫినెట్లీ యూ విల్ రీచ్. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు నెరవేరుస్తావు, చేరుకుంటావు, సాధించగలుగుతావు. అందుకని అంశం మీద మనం పట్టు సంపాదించాలి. అంశం మీద పట్టు సంపాదించాలి. యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, అంశం మీద పట్టు వస్తే ఏముంటుంది అనే దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం రిజర్వేషన్స్ అన్నాం. నువ్వు ఏ టైంలో ఎప్పుడు అడిగిన రిజర్వేషన్లు అనగానే 46 అధికరణ అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఏంది, నీకు అంశం మీద ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అధికరణ రావటం అనేది పెద్ద కష్టం కాదు. అందుకనే మీరు ఏం చేయాలి, అంశంతోని అధికరణను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే, నీకు అధికరణల మీద వచ్చే ప్రశ్నలు 4, 5, 6 ప్రశ్నలు వస్తే అంశం మీద వచ్చే 70 ప్రశ్నలు కాబట్టి ఇది నీకు ఎలాగో వస్తుంది. తర్వాత దాన్ని లింకు చేసుకున్నావు కాబట్టి వాటి మీద కూడా నువ్వు పట్టు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షెడ్యూల్స్ కానీ, ఒక భాగం కానీ, ఒక అధికరణ కానీ, ఓ రాజ్యాంగ సవరణ కానీ, వీటి నంబర్తోని నంబర్ గేమ్ ఆడకండి. ఎవరో నాకు ఒక ఆయన చెప్పాడు, ఇందులో సూపర్ న్యూమరీ కోడు లేకపోతే అలా ఉంటుంది, ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అంటే నేను క్లాసులో చెప్పేటప్పుడు కానీ, నేను నమ్మేది కానీ, నాకు తెలిసినటువంటి అంశం కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ కోడును గుర్తుపెట్టుకోవాలి, ఆ అధికరణ గుర్తుపెట్టుకోవాలి. రెండు గుర్తుపెట్టుకోవటం ఇంపార్టెంటా, ఒక సబ్జెక్టు నేను అంశాన్ని ఆధారం చేసుకొని అధికరణ గుర్తుపెట్టుకోవటం ఇంపార్టెంటా? నా మెథడ్ అంటే నా స్టైల్ ఆఫ్ టీచింగ్ కానీ, నేను ఇచ్చే సజెషన్ కానీ
సబ్జెక్టును నమ్ముకోవాలి, సబ్జెక్ట్ ఆధారంగా ఉంటుంది. ఎక్కడ ఒక నెంబర్ని కోడ్లో మిస్ అయినా కూడా మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టును నమ్మండి. సబ్జెక్టు మీదనే అంశం ఆధారంగానే అధికరణలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా తర్వాత మీరందరూ కూడా ఎగ్జామ్లో మీరు అంటే మామూలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక చిన్న అంశం నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నువ్వు బాగా చదవటం అంటే ఎలా? నువ్వు బాగా చదువుతున్నావు అనుకుందాం. బాగా చదవటం అంటే ఎలా? యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో అంటే మొదటిసారి అంటే వాడు అంటాడు జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడిన సంవత్సరం అంటాడు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడిన సంవత్సరం అంటాం. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సంవత్సరం అంటాడు. ఇచ్చి దాంట్లో ఏం చేస్తాడు? ఏ 1962, బి 1971, సి 1975 రాసి డి పైవన్నీ అంటాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన అంశం ఏంటిది? మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి అంటేనేమో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రెండోసారి అంటే ఇది, మూడోసారి అంటే ఇది. ఒకవేళ ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినారని వాడు అడిగితే ఏం చేయాలి? పైవన్నీ కరెక్ట్ అవుతుంది. నేను ఎందుకు ఈ అంశం చెప్పానంటే, ఒకటి ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, నేను బాగా చదువుతున్నాను అని నీకు నువ్వు ఫీల్ కావాలంటే మీరు ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు దీంట్లో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి అన్నాం అంటే ఏది కరెక్టు? ఇది కరెక్ట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, నెంబర్ 1 నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇది దేనికోసం వినియోగించారు, ఇది దేనికోసం వినియోగించారు, ఒకవేళ డి ఆన్సర్ ఏదన్నా వేరేది ఉంటే ఈ ఆన్సర్ ఏది? నీకు ఒకటే ఆన్సర్ ఉంటుంది. పైన అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ మూడింటికి కూడా నువ్వు క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇవి దేనికి కరెక్టు, ఇది దేనికి కరెక్టు, ఇది దేనికి కరెక్టు అని నువ్వు గుర్తించగలగాలి, నువ్వు నేర్చుకోగలగాలి. అంటే ప్రతి క్వశ్చన్కు 4 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 4 ఆన్సర్స్ కూడా ఏ క్వశ్చన్కి ఇవి ఆన్సరో నువ్వు గుర్తించగలిగిన రోజున నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సక్సెస్ అవుతావు. పైన అడిగిన ప్రశ్నకు ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఒకటే ఆన్సర్ పెట్టాలి. కానీ ఇది భారతదేశం పాకిస్తాన్తోని యుద్ధం చేసినప్పుడు విధించిన అత్యవసర పరిస్థితి, ఇది జాతీయ ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అని 4టికి సంబంధించిన ఆన్సర్స్ను కూడా నువ్వు ఎప్పుడైతే గుర్తు పెట్టుకోగలుగుతావో, నువ్వు గుర్తించగలుగుతావో, దాని ఆన్సర్ ఈ ఆన్సర్ ఫలానా క్వశ్చన్ కరెక్ట్ అని చెప్పి గుర్తించగలుగుతావో, ప్రతి క్వశ్చన్కు 75 ప్రశ్నలకు అంటే మామూలుగా 75 × 4 వేసుకున్నావు అనుకో, అంటే ఏంటిది? అంటే నువ్వు 300 ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాన్ని నువ్వు చేస్తున్నావు. అది నువ్వు చేయగలగాలి. నిన్ను అడిగేది 75 ప్రశ్నలే, 75లో 75 ఆన్సర్స్ ఉంటాయి. కానీ మిగిలిన 3 ఆన్సర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా నువ్వు గుర్తించగలిగిన రోజున, దానికి ఈ ఆన్సర్ ఏ ప్రశ్న కరెక్టు, ఈ ఆన్సర్ ఏ ప్రశ్న కరెక్టు, డి ఆన్సర్ ఏ ప్రశ్న కరెక్టు అని గుర్తించగలిగిన రోజున నువ్వు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతావు. అప్పుడు నీకు సబ్జెక్టు మీద కమాండ్ వస్తుంది. ఉదాహరణకు నేను ఒక చిన్న అంశం చెప్తున్నాను. ఏంటంటే, మనం సైకిల్ తొక్కటం నేర్చుకుంటాం అంటే చిన్నప్పుడు జనరల్గా. సైకిల్ ఎక్కడ తొక్కటం నేర్చుకుంటాం? జగనాంబ సెంటర్లోనో, లేకపోతే కోటిలోనో, లేకపోతే విజయవాడ బెంజ్ సెంటర్లోనో సైకిల్ తొక్కటం ఎవడు నేర్చుకోడు. గుంటూరు చిన్న రోడ్డు దగ్గర ఎవడు సైకిల్ తొక్కటం ఎక్కడ నేర్చుకుంటాడు? ఓ గ్రౌండ్లో, లేకపోతే స్కూల్లో ఏదో గ్రౌండ్లో నేర్చుకుంటాడు. సైకిల్ తొక్కటం నేర్చుకున్నవాడు, గ్రౌండ్లో నేర్చుకున్నవాడు జీవితాంతం గ్రౌండ్లోనే తొక్కుకుంటే కూర్చోడు కదా. జగదంబ సెంటర్ వెళ్ళాలని కోరుకుంటాడు, కోటికి వెళ్ళాలని కోరుకుంటాడు, జిన్నా సెంటర్కి వెళ్ళాలని కోరుకుంటాడు, బెంజ్ సర్కిల్కి వెళ్ళాలని కోరుకుంటాడు. మరి అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఆ ట్రాఫిక్లో నువ్వు ఇట్లా నైపుణ్యంతో నువ్వు సైకిల్ నడుపుకుంటూ వస్తావో, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అలాంటిదే. నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, నువ్వు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని, నువ్వు నేర్చుకున్న సబ్జెక్టుని ఎగ్జామినర్ అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగే విధంగా నువ్వు నైపుణ్యాన్ని సంపాదించాలి. ఆ నైపుణ్యం అనేటటువంటిది పూర్తిగా ఎలా వస్తుంది అని అంటే కేవలం మనకు ప్రాక్టీస్లోనే వస్తుంది. అందుకనే నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ప్రాక్టికల్గా వాస్తవికమైనటువంటి అంశాలు. ఏదో పైపైన చెప్పేసి సబ్జెక్టు నువ్వు పైపైన చదివి ఏదో 4 బిట్లు చదువుకొని దాంతోనే ఎగ్జామ్ మనకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే గత 6, 7, 8, 9, 10 సంవత్సరాల నుంచి కూడా పదే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టీచర్స్ ఉన్నారు. డిఎస్సి చదివారు. డిఎస్సి చదివేటోళ్ళు ఎలా చదువుతారు అనంటే నేను అనేక సార్లు చూశాను. మీకు అనేక సార్లు చూడటం కాదు, మీకు ఎవరికైనా తెలుసో తెలియదు. 2008లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1500 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు ఉంటే 80% టీచర్లకు వచ్చినాయి. 80% గ్రూప్ 2 జాబ్. ఎందుకు వచ్చినాయి వాళ్ళకంటే ఆ డిఎస్సి ఎగ్జామ్ చదివేటప్పుడు వాళ్ళు ప్రతి లైను, ప్రతి పేజీ, ప్రతి లైను, ప్రతి ఒక్క బిట్టు చదువుతారు. ఆ విధంగా చదవటం మూలము కాదనే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇక వాళ్ళకి మించిన వాళ్ళు అట్లా రావటం జరిగింది. అట్లని చెప్పి మనకు రాకూడదని లేదు, మనం ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా వస్తుంది. ఓకేనా? ఇంకొక అంశం, ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మన వాళ్ళు చాలా సందర్భాలలో మీరు అట్లా లాజిక్ మిస్ అవుతుంటారు. లాజిక్ ఎలా మిస్ అవుతారో చెప్తాను. ఉదాహరణకి ఒక సందర్భంలో ఓ ప్రశ్న అడిగినాడు. ఏంటా ప్రశ్న అంటే, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయే సందర్భం అని అడిగినాడు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయే సందర్భం అని అడిగినాడు. అడిగిన తర్వాత వాడు ఏం చేసినాడు అని అంటే, ఏ డిపాజిట్ కోల్పోడు. డిపాజిట్ కోల్పోడు. ఎన్నికల్లో గెలుపొందిన వాడు డిపాజిట్ కోల్పోడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకటి. బి ఏం చేసినాడు అంటే, ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు అన్నాం. ఓకేనా? ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు. సి ఏం చేసినాడు, నిర్ధారిత ఓట్లు సంపాదించనప్పుడు. నెక్స్ట్ డి ఏమన్నాడు, ఎన్నికల కమిషన్ నిర్ధారించినప్పుడు. ఇది వాడిచ్చినటువంటి ఆన్సర్స్. ఓకేనా? ఈ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మనమంతా చేసేటటువంటి పని ఏంటి అని అంటే, ఫస్ట్ ఏమనుకుంటాం, ఎట్లా సార్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతుందో డిపాజిట్ ఎట్లా పోతుంది సార్, పోడు, కాబట్టి ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటాం. కానీ అది శుద్ధ తప్పు. అర్థమైందా? ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు డిపాజిట్ కోల్పోకూడదా? కోల్పోవచ్చు. విషయం ఏంటి, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే సి ఆన్సర్ కరెక్ట్. ఎందుకు సి ఆన్సర్ కరెక్టు అని అంటే, నిర్ధారిత ఓట్లు రానప్పుడు అన్నాం. నిర్ధారితమైన ఓట్లు రానప్పుడు అన్నాం. నిర్ధారిత ఓట్లు అంటే ఏంటివి అంటే, సపోజ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా ఓట్లు మన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం మనం చెల్లించిన డిపాజిట్ రావాలంటే 1/6 ఓట్లు రావాలి. 1/6 ఓట్లు రావాలి అంటే మొత్తం ఓట్లు ఒకవేళ 1,00,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి. 1,00,000 ఓట్లు. ఈ 1,00,000 ఓట్లలో నీకు ఎంత రావాలి, ఎంత వస్తే డిపాజిట్ వస్తుంది అన్నప్పుడు మినిమం దగ్గర 16,666 ఓట్లు అని అంటే మినిమం 16,667 ఓట్లు రావాలి అనుకో. లేదు ఒక 17,000 ఓట్లు రావాలి అనుకో. రావాలన్నప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. ఒకనికి 70,000 ఓట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు. కానీ 70,000 ఓట్లు వచ్చినానికి వస్తాయి కదా డిపాజిట్. కానీ నిర్ధారిత ఓట్లు రానప్పుడు అంటే ఏ 15,000 ఓట్లు వచ్చినవి, బి 16,000 ఓట్లు వచ్చినవి, సి 14,000 ఓట్లు వచ్చినాయి, డి 15,000 ఓట్లు వచ్చినవి, ఈ 16,000 ఓట్లు వచ్చినవి, ఎఫ్ 16,500 ఓట్లు వచ్చినవి, ఇలా వచ్చినాయి.
వాస్తవంగా మనం నిర్ధారించిన ఓట్లు ఎన్ని రావాలి? రూల్ ప్రకారం 17,000 ఓట్లు రావాలి. రూల్ ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం. మీకు చట్టంలో నువ్వు గెలుపొందినప్పుడు నీ డిపాజిట్ పోతుందా, ఓడిపోతే డిపాజిట్ పోతుందా అని చట్టంలో లేదు. చట్టంలో ఏమనుంది అని అంటే పోలైన ఓట్లలో ఇన్ని ఓట్లు రాకపోతే డిపాజిట్ కోల్పోదు. నువ్వు గెలుస్తావా ఓడిపోతావా నాకు సంబంధం లేదు. రూల్ ప్రకారం ఇన్ని ఓట్లు రావాలి అని ఉన్నది. ఆ ఓట్లు రాకపోతే కోల్పోతావని. అంటే ఇందులో నువ్వు తెలుసుకోవాల్సిన అంశం ఏంటిది? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు లాజికల్ థింకింగ్ ఉండాలి. మన లాజికల్ థింకింగ్ ఉండాలి. అంటే లాజికల్ థింకింగ్ అంటే ఏంటిది? అసలు డిపాజిట్ రావాలంటే నువ్వు ఆలోచించాలి. అప్పటికప్పుడు డిపాజిట్ రావాలంటే ఎన్ని ఓట్లు రావాలి? 1/6 రావాలి. 1/6 రావాలని ఉన్నదా చట్టంలో? గెలిస్తే కోల్పోడు, ఓడిపోతే కోల్పోతాడని రాశారా చట్టంలో? అంటే నువ్వు 1/6 రాకపోతే కోల్పోతాడని రాశాడు. నువ్వు గెలుపు ఓటమి ఎక్కడ రాయలేదు, చట్టం లేదు. కాబట్టి ఇది గతంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ అడిగినటువంటి ప్రశ్న. చాలామంది ఈవెన్ ఫ్యాకల్టీలు కూడా ఇది ఇంతే కదా, అది ఎట్లుంటుంది, అది గెలిచినోడు ఎందుకు కోల్పోతాడు, ఇక రకరకాల. ఇక్కడ నేను అనేది అంటే లాజికల్ థింకింగ్ ఉండాలి. లాజికల్ థింకింగ్ లేకుండా రాస్తే ఇదే సమస్య వస్తుంది. లాజికల్ థింకింగ్ లేకుండా ఉంటే ఇదే సమస్య. రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అడిగిన ప్రశ్న ఇలాంటిది కొంత ట్విస్టింగ్ చేస్తున్నా. ఆ ట్విస్టింగ్ చేసినప్పుడు నీ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది, నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ లాజికల్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఇది కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేను చదవాలి, నేను సంపాదించాలి, నేను ఉద్యోగం సాధించాలి అనేది ఫస్ట్ ఉండాలి. లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుంటే ఎవడు విజయం సాధించలేడు. రెండో అంశం ఏంటి అని అంటే నీ లక్ష్యానికి అనుగుణంగా నువ్వు డివోటీగా కమిట్మెంట్తోని చదవాలి. చదివేటప్పుడు ఏం చేయాలి? పదే ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కాన్సెప్ట్ ఓరియంటేషన్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఒక సబ్జెక్టు, ఒక అంశం ఏదైతే ఉందో దాని పుట్టుపూర్వత్వరాలు, ప్రస్తుత అంశము, నెక్స్ట్ దానికి సంబంధించిన ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చదవాలి. దాని బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ లేవు అనుకోండి, బేసిక్స్ లేకుండా కాన్సెప్ట్ రాదు. నువ్వు బేసిక్స్ అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు నువ్వు బిల్డింగ్ నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు దాని పునాదులు లేకుండా బిల్డింగ్ లేవదు కదా. కాబట్టి బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ తర్వాత నేను చెప్పింది ఏంటి అంటే లాజికల్ థింకింగ్ ఉండాలి. లాజికల్ థింకింగ్ లేకుండా ఎవ్వడు కూడా సక్సెస్ కాలేదు. ఇంకొక కీలకమైన అంశం ఏంటిది అంటే అధికరణలు, నంబర్, వీటి గురించి వచ్చేటప్పుడు, అధికరణల గురించి ఆలోచన చేసేటప్పుడు అంశంతో ముడిపెట్టి చదవండి. నంబర్తోని గేమ్ ఆడకండి. అంశంతో ముడిపెట్టి చదవటం మూలంగా ఏం జరుగుతుంది అంటే నీకు అధికరణలు ఏవి 4-5 అధికరణలు, 5-6 అధికరణలు వస్తాయి. అంశాలు 70 ప్రశ్నలు వస్తాయి. మరి అది ఇంపార్టెంటే కదా, అది చదవాలి కదా. అందుకోసమే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. ఇంకొక అంశం ఏంటంటే చాలామంది చేసేటటువంటిది, మీరు ఎప్పుడైనా సరే నువ్వు ఈ బుక్స్ చదివేటప్పుడు కూడా నేను జనరల్గా చెప్తుంటాను, మనకు సంబంధించినటువంటి బుక్ సరే మార్కెట్లో ఉంది, మీరంతా తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోలేని వాళ్ళు తీసుకోవచ్చు కూడా. నేను ఎప్పుడు కూడా ఈ బుక్కే చదవండి, ఈ బుక్కులు ఏమైనా ఉన్నాయి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పను నేనంటే స్టూడెంట్కి తెలుస్తుంటుంది. నేను ఎప్పుడు కూడా నేను ఈ బుక్, నా బుక్లో సమాచారం మంచిగుంది అంతవరకే చెప్తాను. నన్ను ఎవరైనా అడిగినప్పుడు చెప్తాను. కానీ ఇదే ఫైనల్, ఇదే చదువు అని చెప్పి అది తప్పు. ఎప్పుడు చెప్పను కూడా. దాదాపు 2 లక్షల మంది బుక్స్ తీసుకున్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అయినా నేను అయితే నీకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే మీరందరూ కొంతమంది చాలా ఆశగా ఉంటారు. ఏంటి ఆశ అంటే ఆ బుక్కు, ఈ బుక్కు, ఈ మెటీరియల్, ఆ మెటీరియల్ అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. అది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ మెస్. అంటే దాన్ని ఏమవుతుంది అని అంటే నువ్వు ఫస్ట్ ఒకటి చదువుతావు, చదివిన తర్వాత ఇంకొక దాంట్లోని కంపారిజన్ చేస్తావు. కంపారిజన్ చేస్తే అది అందులో ఏదో డిఫరెంట్గా ఉంది, తర్వాత ఇంకో దాంట్లో చూస్తావు. ఇవన్నీ చూసేసరికి ఏమవుతుంది అంటే నువ్వు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు చదవటం, నీకు సబ్జెక్ట్ రావటానికంటే ముందు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అది రానివ్వకండి. ఎందుకంటున్నానంటే ఏ బుక్లో రాసినా, ఎవరు రాసినా, ఏ మెటీరియల్లో ఉన్నా కూడా బేసిక్స్ మారవు. బేసిక్స్ అవే ఉంటవి. ఇంటర్ప్రిటేషన్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అనాలిసిస్ ఏదైతే ఉందో అది మారుతుంటుంది. అయితే నువ్వు అనాలిసిస్లోకి ఎప్పుడు వెళ్ళాలి అంటే నీకు బేసిక్స్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. బేసిక్స్ రాకుండా నువ్వు వెళ్ళావనుకో అది నీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంటుంది. కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా ఆ కన్ఫ్యూజన్తోనే నువ్వు స్టార్ట్ చేసినావంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాలేవు. కాబట్టి క్లారిటీతోని కన్ఫ్యూజన్లోకి వెళ్ళటమా, కన్ఫ్యూజన్తోని క్లారిటీలోకి వెళ్ళటమా అనేది ఇంపార్టెంట్. అంటే
నువ్వు క్లారిటీ బేసిక్స్ అనేటి దాటి మీద నీకు క్లారిటీ ఉన్న తర్వాత అప్పుడు నువ్వు డిస్కషన్ ఎనాలిసిస్ వీటిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు దాని మీద ఒక పట్టు సంపాదన. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బుక్ని మీరు ప్రామాణికంగా తీసుకోండి. తీసుకొని దాంట్లో ఉన్న బేసిక్స్, ఇప్పుడు 356 అధికరణం ఉంది, రాష్ట్రపతి పాలన, 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, 368 రాజ్యాంగ సవరణ, 14 అధికరణ చట్టం ముందు అందరూ సమానులే, 46 రిజర్వేషన్ కల్పిస్తుంది, 52 భారతదేశానికి అధిపతి రాష్ట్రపతి, 100 అధికరణ కోరం అక్కడే ఉంటుంది, కాస్టింగ్ కూడా అక్కడే. ఇవి ఉంటాయి. ఇవి మారవు కదా, ఎప్పుడు అలాగే ఉంటాయి కదా. నువ్వు ఫస్ట్ వాటి మీదను నీకెంతవరకు వస్తుంది, నువ్వు ఎంతవరకు నువ్వు ఇది చేసుకోగలిగినావు అంటే దాని మీద నువ్వు ఎంత పట్టు సంపాదించగలిగినావు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు తెలుసుకోవటం వేరు, దాని మీద గ్రిప్ పట్టు సంపాదించటం వేరు. పట్టు సంపాదించడం అనేటటువంటిది మొత్తం కూడా ప్రాక్టీసులోనే వస్తుంది. పట్టు సంపాదించకుండా నువ్వు విజయం సాధించలేవు. ఇక అది ఎలా ఉంటుందో లక్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చదివిన క్వశ్చన్ వస్తే రాస్తావు, లేకపోతే లేదు. కాబట్టి అది. ఇకపోతే చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, సార్ కరెంట్ అఫైర్స్ చాలా ఇట్లా వచ్చినాయి సార్, అప్డేషన్ అంట. పాలిటికల్ అప్డేషన్ ఏందండి? పాలిటికల్ అప్డేషన్ ఏంటిదో చెప్పండి. భారత రాజ్యాంగంలో ఏమైనా నూతన సవరణలు వచ్చాయా? ఫస్ట్ అంశం. లేదు. భారతదేశంలో నూతన చట్టాలు వచ్చాయా? లేదు. భారత రాజ్యాంగ పరంగా కానీ రాజ్యాంగేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అధిపతులు ఏమన్నా మారారా? ఏమైనా నూతన చట్టాలు వచ్చాయా? ఏమైనా రాజ్యాంగ సవరణలు జరిగాయా? లేకపోతే రాజ్యాంగేతర సంస్థల యొక్క అధిపతులు ఏమైనా మారారా? లేకుంటే భారత సుప్రీంకోర్టు ఏమైనా నూతన తీర్పులు ఇచ్చిందా? మనకు సంబంధించినంత వరకు మన అప్డేషన్ ఇవే. కానీ ఒక ఆయన వచ్చి అంటాడు, హిజాబ్ గురించి ఏం చెప్పాలి సార్? హిజాబ్ అనేటటువంటిది ఒక సంస్కృతి సంబంధించిన అంశం. కర్ణాటకలో ఒక స్కూలుకు సంబంధించిన అంశం. అది తర్వాత వివాదాస్పదం. దాని మీద సుప్రీంకోర్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ధరించవచ్చు అని చెప్పింది. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా స్కూల్ లోపల యూనిఫామ్ని తీసుకొచ్చేటప్పుడు కొన్ని పరిమితులు విధించవచ్చని చెప్పింది. వాస్తవంగా చెప్పాలంటే నీకు అది ఇంపార్టెంటు. అదేమైనా కోర్టు ఏమైనా తీర్పిస్తే అది ఇంపార్టెంటు. కానీ బయట అక్కడ జరిగేటటువంటి అంశాలన్నీ, పేపర్లో వచ్చినటువంటి అంశాలన్నీ ప్రతి ఒక్కటి మీకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశం కాకుండా కరెంట్ అఫైర్స్లో కొన్ని అంశాలు చదువుతాడు. ఆ కరెంట్ అఫైర్స్లో వచ్చేటటువంటి చూస్తావు కదా. మనకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముందంటే నేను చెప్పినటువంటి 4-5 అంశాలే ఉంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, లేకపోతే భారత పార్లమెంటు చేసిన చట్టాలు, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలు, రాజ్యాంగంలో వచ్చినటువంటి సవరణలు ఏమన్నా ఉంటవి, నూతన చట్టాలకు సంబంధించిన అంశం, రాజ్యాంగేతర సంస్థలకు సంబంధించిన అధిపతులు ఏమైనా మారిపోతే వాటికి సంబంధించిన అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అవి చూడాల్సిందే. చూడకుండా మనం ఉండలేము. అది మనకి ఇంపార్టెంట్ కూడా. ఓకేనా? ఇకపోతే మీరు ఈ చదివేటటువంటి సందర్భంలో మీరు సాధ్యమైనంత వరకు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు డిస్కషన్ చేయండి. డిస్కషన్ మోర్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, డిస్కషన్ చేస్తుండాలి. ఎందుకంటే మనం ఒక 5, 6, 7, 8 సార్లు చదివినటువంటి అంశాన్ని ఒక్కసారి మిత్రులతో డిస్కషన్ చేస్తే మనకు తెలియకుండానే దాని మీద ఒక అవగాహన పెంచుకుంటాం. డిస్కషన్ చేయటం మూలంగా విన్ పొజిషన్ ఉంటుంది. నువ్వు విన్ అవుతావు, నీతో డిస్కషన్ చేసిన వాడు విన్ అవుతాడు. కాబట్టి ఆ డిస్కషన్ అనేటటువంటి మెథడ్ని కొనసాగించండి. ఓకేనా? ఇకపోతే మీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు, ఎవరో మధ్యలో ఏదో అది చెప్తుంటారు, ఇది చెప్తుంటారు అని చెప్తుంటారు. ఆ డౌట్స్ వచ్చినప్పుడు రిలయబుల్ పర్సన్తోని, ఒక ఫ్యాకల్టీతోనో, రిలయబుల్ పర్సన్తోనో, ఒక సీనియర్తోనో, వాళ్ళతోని మీరు క్లారిఫికేషన్ తీసుకోండి, వివరణ తీసుకోండి, మీ డౌట్ క్లియర్ చేసుకోండి. అంతే తప్ప ఎవరితో పడితే వాళ్ళతో డిస్కషన్ చేసి లేనిపోని అంటే అక్కడ లేనిపోని డిస్కషన్ మీరేదో భారత పార్లమెంటులో ఈ దేశానికి కావాల్సిన దేశాన్ని ఉద్ధరించడానికి లేకపోతే చట్టాలు చేసేటట్లుగా మీరు ఫైట్ చేసి అలా కాదు. ఒక అథెంటిక్ పర్సన్, ఒక లెక్చరరా, ఫ్యాకల్టీనా, ఒక సీనియరా, అవగాహన ఉన్న వ్యక్తి, లేకపోతే ఏం లేకపోతే బుక్కా, ఏదైనా దాన్ని చూసి మీరు క్లారిఫై చేసుకోవాల్సి వస్తుంది తప్ప దాంతో డిస్కషన్స్ చేసి అనవసరమైన టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? ఇకపోతే నేను మీకు చెప్పేటట్టు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ ప్లాన్ అనేది, ఇది అందరు చెప్పే విషయం కాబట్టి నేను లాస్ట్ చెప్తున్నా. ఒక ప్లాన్ అనేటటువంటిది వేసుకోండి. ప్లాన్ అనేది వేసుకున్నప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, నీకు బాగా తెలిసిన సబ్జెక్టు, నీకు నచ్చిన సబ్జెక్టు, నీకు ఈజీ అనుకున్న సబ్జెక్టుని
ఎప్పుడు చదవాలి అంటే నీ మైండ్ సాచ్యురేషన్కి వచ్చిన తర్వాత, నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని అలా అలా పైన పైన చూసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఉత్సాహంగా ఉత్తేజంగా బాగా ఇప్పుడే కూర్చున్నావు, అప్పుడు ఏదైతే హాట్ టాపిక్ ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? ఇంకొక బ్లండర్ మిస్టేక్ చేసేది ఏంటంటే, బుక్ తీసినాము, మెటీరియల్ తీసినాము, చదివినాము, నీకు అర్థం కాలేదు. నీకు అర్థం కాకుండా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, తీసి పక్కకు పెడుతున్నావు. నాకు అర్థం కాలేదు కానీ పక్కకు పెడుతున్నావు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించేటోడు పక్కకు పెట్టేవాడు కాదు. ఇది నాకెందుకు రాదు, నాకెందుకు రాదు, నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, నా పొరపాటు ఉందా, ఎవరితో డిస్కషన్ చేస్తే ఎవరితో మాట్లాడితే దీన్ని తెలుసుకుంటాము, దీని అంతేందో తేల్చుకుందాం అనేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపట సక్సెస్ అవుతాడు. మనం చెప్తుంటాం నిద్రాహారాలు మాని అంటుంటాం. నిద్రాహారాలు మానే దేనికోసం అని అంటే, ఏదైనా ఒక సబ్జెక్టును చదివేటప్పుడు నీకు అవగాహన రాకపోయినా, దాని గురించి ఇంకా ఉత్సాహం ఎక్కువైనా, దాని గురించి తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువైనా, వీటన్నిటిని మర్చిపోయి వాడు దాంట్లో పడి చదువుతుంటాడు. అందులో పడి కార్ల్ మార్క్స్ లండన్ లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాడు, ఓ రీసెర్చ్ ఏదో చదువుతున్నాడు. చదివేటటువంటి సందర్భంలో ఎవరు చూడలేదు. లైబ్రరీని ఏం చేసినాడు, డోర్లు వేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఈయన పోయి డోర్ కొట్టి చెప్పలే, చదువుతూ అలాగే ఉన్నాడు. మధ్యరాత్రి అని చూసుకుంటే టైం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ కుర్చీలో అలాగే పడుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ లేచి చదువుతున్నావు. లైబ్రరీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి కుర్చీలు ఉన్నాయి. ఎట్లొచ్చినా నువ్వు ఇక్కడికి అంటే, ఏం రాలేదు, నీ ఇక్కడ చదువుతున్నా, నువ్వు చూడకుండా లాక్ చేసుకుని వెళ్ళిపోయినావు, ఇక నాకు టైం పాస్ కాదు కదా అని చెప్పి నేను అలా చదువుకుంటాను. అలా ఉండాలి. అది కానీ నిద్రాహారాలు మానే చదివితేనే వస్తుంది అనుకునేటటువంటిది కాదు. కాబట్టి సబ్జెక్టు మీద పట్టు సంపాదించేటటువంటి ప్రయత్నంతో చదవండి, సక్సెస్ కాండి, ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు. ఇంతే తప్ప నేను ఏదో ఈ టెక్నిక్ చెప్తే ఈ సింపుల్ కాదు. నువ్వు చదవటానికి అవసరమైన విధానం చెప్పాను. దీన్ని ప్రాక్టికల్గా ఎవరైతే ఆచరిస్తారో ఖచ్చితంగా నేను పాయింట్ వైజ్గా చెప్పాను, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, పక్కోడు ఇలా చదివాడు కాబట్టి నేను ఇలా చదివితేనే వస్తుంది, వాడు అన్ని గంటలు చదివితే నేను ఎన్ని గంటలు చదివి. ఒక్కటండి, కాన్సన్ట్రేషన్ చేసి చదివేటటువంటి టైం ఇంపార్టెంట్. అది కొద్దిదా ఎక్కువ అనేటటువంటి నీ మీద ఆధారపడి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరి పేజీ వాడికే ఉంటుంది, ఎవడికి పేజీ వాడికే ఉంటుంది, ఎవడి మెథడ్ వానికే ఉంటుంది, ఎవడికి వెళ్ళే పద్ధతిలో ఆ పద్ధతిలో వెళ్తాడు. నువ్వు తెల్లారుజామున లేచి చదువు, ఒకడు మధ్యరాత్రి చదువుతాడు, ఒకడు ఈవినింగ్ చదువుతాడు, ఒకడు మధ్యాహ్నం చదువుతాడు, దానికి ఏముండదు. కాబట్టి వీటన్నిటి ఇంకొన్ని కంపారిజన్ చేసుకోకుండా నీకు నువ్వు నేను చదివాను, నాకు ఈ సబ్జెక్ట్ వచ్చింది, నేను తెలుసుకోగలిగినాను, ఇది నేర్చుకోగలిగినాను అని నువ్వు సంతృప్తి చెందితే అది ఇంపార్టెంట్. అది చూడండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరంతా కూడా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక చిన్న వీడియోని మీకు ఇస్తున్నాను. ఇది చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఏమైనా ఉన్నా సరే మన ఆర్సీ ఎగ్జామ్ సంబంధించినటువంటి యాప్లో మీరు ఎవరైనా సరే క్వశ్చన్స్ పోస్ట్ చేసినా పంపించినా కూడా మేము క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.